రైతుల ప్రాణాలను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ స్వాగతించింది. ప్రాణాంతక కలుపు మందుగా పేరొందిన ప్యారక్వట్ గడ్డి మందుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించడం సంతోషంగా ఉందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. తెలంగాణ ప్రభుత్వ చర్యలు, వ్యవసాయ కమిషన్ విజ్ఞప్తులు, వైద్య నిపుణుల నివేదికలు కీలక పాత్ర పోషించాయని కోదండరెడ్డి తెలిపారు. ప్యారక్వట్ వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు గడ్డి తొలగింపు యంత్రాలను వినియోగించాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 40% సబ్సిడీ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. ఆంగ్లంలో ఏ పేరు పెట్టినా కూడా ఇది గడ్డి మందు. ఈ గడ్డి మందు చాలా కాలంగా రైతాంగం కూలీల ఇబ్బంది వచ్చిన తర్వాత, పశు సంపద తగ్గిన తర్వాత మందును ఉపయోగించి గడ్డి నాశనం చేయడానికి, గడ్డిని లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలలో అమాయకులు రైతులు బజార్లో అమ్మిన ఈ ప్యారక్వాట్ అనే గడ్డి మందును కొనుక్కొచ్చి తొందరగా పని అవుతుంది అనే అభిప్రాయంతో కొని వేయడం వల్ల నేల పాడైపోయింది. ఎంతో మంది కుటుంబాలు చనిపోయింది. 4252 మంది మొత్తం దేశంలో చనిపోతే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 200 మందికి పైగా గడ్డి మందు వల్ల చనిపోయింది. ఒక్క మాట మీతో మనం చేస్తున్నాం, కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది. ఆన్లైన్లో అమ్ముడు పోయే పరిస్థితికి వచ్చింది అని అంటే అది నిజంగా ఎంత సీరియస్ ఇష్యూ ఆలోచన చేయండి. ఈ ప్యారక్వాట్ ఆంగ్లంలో ఏ పేరు పెట్టినా కూడా